ఎవరైనా యంగ్స్టర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా కీన్గా మీరు గమనించాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, యుద్ధము మనం మామూలుగా ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇలాంటి వార్ఫేర్స్ అనేవి చాలా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మీరు మన దేశాన్ని ఎలా చూస్తున్నారు? ఒక పవర్ఫుల్ కంట్రీగా చూస్తున్నారా, లేదా మనకన్నా పవర్ఫుల్ శత్రువు ఉన్నాడు అన్నట్టు చూస్తున్నారా? అంటే ఇవాళ మీకు పెంటగాన్ అధికారులు అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ ఒక అతి హై లెవెల్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. ఇందులో చైనా వాడి ప్రమాదం అంటే చైనా వాడి ఆలోచన విధానము మీకు ఎంత ఒక డేంజరస్గా ఉంది అంటే వాడి ప్లానింగ్ ఒకేసారి మీ శత్రువులను లేకుండా చెయ్యాలి. సో మీ శత్రువులు మీరు లేకుండా చెయ్యాలి అంటే యుద్ధము చెయ్యాలి. కానీ ఇవాళ మీరు గమనించారు అనుకోండి, ఈ యుద్ధాలు అనేవి ఎన్నో రకాలుగా కొత్త కొత్త మెథడ్స్లో యుద్ధాలు చేయడం ఎలాగా అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మనం యుద్ధ విమానాలు అంటాము, యుద్ధ నౌకలు అంటాము, ట్యాంకులు అంటాం. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? బయో వార్ఫేర్. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ వార్ 1 అన్నారు. వరల్డ్ వార్ 1లో మీకు ఎంతమంది మరణించారు అంటే 2 కోట్ల మంది మీకు సైనికులు ప్రజలు మరణించారు. మీకు 4 ఏళ్ల పాటు యుద్ధం అనేది జరిగింది. అంటే జూలై 1914 నుంచి మీకు నవంబర్ 1918 వరకు ఈ 4 ఇయర్స్లో మీకు ఈ ప్రపంచ యుద్ధము కదా, 2 కోట్ల మంది మరణించారు. అదే మీరు రెండవ ప్రపంచ యుద్ధాన్ని చూడండి, ఇది మీకు ఏకంగా 6 ఏళ్ల పాటు నడిచింది. అంటే 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం. ఇందులో ఏకంగా 7,50,00,000 మంది మరణించారు, సైనికులు ప్రజలు. మరి మొన్న 2020లో కోవిడ్ వచ్చింది. దీన్ని ఒక బయో వార్ఫేర్ని ఇవాళ మాట్లాడుతున్నారు. చైనా వాళ్ళు సృష్టించిన వైరస్ 6,96,00,000 మంది మరణించారు ఇవాళ వరకు. జస్ట్ 2 ఇయర్స్. ఏ యుద్ధం గొప్పదండి మీరు చెప్పండి? సో చైనా వాడి ప్లానింగ్ ఎలా ఉంది అంటే, వాడి ప్రపంచములో మంచి చెడు, నీతి నిజాయితీ, ఎథిక్స్, మొరాలిటీ నాకు ఏమీ అక్కర్లేదు, నేను నా శత్రువుని ఓడించాలి. ఈ శత్రువుని ఓడించాలి అనుకున్నప్పుడు వాడు అనుకరిస్తున్న యుద్ధ నీతి ఏమిటి అంటే, యుద్ధమే చెయ్యకుండా మీ శత్రువు మీద విజయం. కాబట్టే బయో వార్ఫేర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఏంటి, కాగ్నిటివ్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక పేపర్ లీక్ అయిందండి, పెంటగాన్ అధికారుల దగ్గర ఇవాళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచంలో అతి ముఖ్యమైన దేశాలు, ముఖ్యంగా భారతదేశం యొక్క పొరుగు దేశము చైనా కాబట్టి పెంటగాన్ అధికారులు ఈ డాక్యుమెంట్స్ని భారతదేశానికి షేర్ చేశారు. ఒక్కసారి ఇది చదవండి, చదివి అర్థం చేసుకోండి చైనా ఎంత ప్రమాదంగా మారిందో. కాగ్నిటివ్ వార్ఫేర్, కాగ్నిటివ్ అన్నప్పుడు మెంటల్ స్టామినా, మెంటల్ యాక్షన్, మీ మెంటల్ ప్రిపేర్డ్నెస్, దీనినే కాగ్నిటివ్ అంటారు. అంటే వాడు ఈ కాగ్నిటివ్ వార్ఫేర్ని ఎలా చేయాలనుకుంటున్నాడంటే, ఫస్ట్ మనం మాట్లాడిన బయో వెపన్స్ వాడి ఇవాళ యుక్రెయిన్లో మీకు ఎన్ని బయో వెపన్స్ ఉన్నాయంటే, బయో ల్యాబ్స్ ఉన్నాయంటే, ఆ వైరస్లు ఎక్కడి నుంచి ఎటైనా కూడా వెళ్ళొచ్చు. అమెరికా వాళ్ళు ఫండింగ్ చేసి సృష్టించిన బయో వెపన్స్ ఇవి. అంటే చైనా వాడికి ధీటుగా మేము కూడా చెయ్యాలని చెప్పి వీళ్ళు యుక్రెయిన్ లాంటి ఒక దేశాన్ని వీళ్ళు బలి చేశారు. ఇదంతా కూడా రష్యా వాళ్ళు టోటల్గా డెస్ట్రాయ్ చేశారు. కానీ ఇవాళ చైనా వాడేం మాట్లాడుతున్నాడు, ఈ బయో వార్ఫేర్లో ఇలాగ కోవిడ్ లాంటి, కరోనా లాంటి వైరస్లను మేము ప్రపంచ స్థాయిలోకి పంపించగలము. ఇక రెండవది మీరు చూసారనుకోండి, కాగ్నిటివ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అంటే ఎక్కడ చూసినా కూడా తప్పుడు ప్రచారం అండి. మొన్న శ్రీలంక వాళ్ళు భారత్ దగ్గర మిలిటరీ వెహికల్స్ కొనాలని అనుకున్నారు. సో టాటాస్ అన్నారు, అశోక్ లైలాండ్ అన్నారు, మహేంద్రాస్ అన్నారు. చూశారు, చాలా బాగుందండి అన్నారు. ఇంతలో సడన్గా చైనా వాళ్ళ దగ్గర వీళ్ళు ఈ ట్రక్కులు కొన్నారు. సో మీకు నాకు ఎలా ఉంటుంది ఇది? వీడు ఎలా చేశాడు? ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అంటే మీకు 30 ఏళ్ల క్రితము ఉండే టాటా ట్రక్కులను చూపించి, ఇండియా ట్రక్కుల క్వాలిటీని చూడండి, అస్సలు బాలేవు, ఇలాంటి వాటిని వీళ్ళు ప్రపంచ దేశాలకు అమ్ముతున్నారు, వీటిని ఏ దేశమైనా కొంటుందా? చైనా వాడి ప్రోడక్ట్లు చూడండి, మన లారీలు, మన ట్రక్కులు చూడండి ఎంత కొత్తగా, ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇలా ప్రపంచ స్థాయిలో వాడు ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఇండియా మీద చేశాడు.
సో చెయ్యడంతో మనము ఎంత చెప్పినా కూడా సైకాలజికల్గా ఓకే ఇండియా ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయేమో, ఎందుకు ఈ గొడవ, చైనా వాడిది ఎంత బాగుంది, వీడి దగ్గరే కొనుక్కుందామని చెప్పి మీకు టెంప్ట్ అయ్యే దేశాలు ఇవాళ ఎన్నో ఉన్నాయి. అంటే మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి, ముఖ్యంగా మిలిటరీ వెహికల్స్ని దెబ్బ కొట్టడానికి చైనా వాడు ఇలాంటి కాగ్నిటివ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది చేస్తున్నాడు. చూడండి, రేపు మీరు పత్రికలో ఒక వార్త చదువుతారు, చూసిన వెంటనే బాబోయ్ ఇండియా ఇంత బలహీనమైన దేశమా, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, చైనా వాడు ఇంత శక్తివంతమైన దేశమా, జస్ట్ న్యూస్ పేపర్స్ ద్వారా వాడు ఇలాంటి ఒక డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రపంచ దేశాలను భయపెడతాడు. మన మీద సైకాలజికల్గా ఒక వార్ఫేర్ అనేది వాడు చేయగలడు. ఇవాళ ఫ్రెండ్స్ చూడండి, ఐఫోన్ అనేది చైనా దేశాన్ని విడిచిపెట్టారు, వీళ్ళు ఇవాళ భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. 60% ఇక మీదట ఇండియాలోనే ఐఫోన్ ప్రొడక్షన్ ఉంటుంది. అంటే వాడేం చేశాడు, ఐఫోన్ని ఓపెన్ చేసిన వెంటనే లోపల సాంబార్ వాసన వస్తుంది, కర్రీ వాసన వస్తుంది, ఎందుకంటే ఇది ఇండియాలో తయారైంది, వాళ్ళ క్వాలిటీ ఇలాగే ఉంటుంది. తర్వాత చూడండి, కాగ్నిటివ్ ప్రిసిషన్ వార్ఫేర్, ఇది చాలా చాలా ప్రమాదం అండి. ఇవాళ మీరు చైనా ఫోన్ కొంటారు, లేదా ఒక చైనా ప్రోడక్ట్ కొంటారు, మీ అడ్రస్లు ఇస్తారు, మీ ఫోన్ నంబర్లు ఇస్తారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాకా చేరిపోతుంది. మొన్న ఆధార్ లీక్ అన్నారు, ఎక్కడికి వెళ్ళింది, చైనాకే వెళ్ళింది. అలా చూసినప్పుడు ఈ డేటా అంతా వీడికి ఎందుకండి, చాలా మంది మిత్రులు అడిగారు, ఈ డేటా పెట్టుకొని వాడు ఏం చేస్తాడండి ప్రేమ్ గారు, ఎంతో మంది అడిగారు. ఇప్పుడు చెప్తున్నాను, కాగ్నిటివ్ ప్రిసిషన్ వార్ఫేర్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భారతదేశంలో అంటే ఇండియన్ ఆర్మీకి చెందిన సోల్జర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ ఫేస్బుక్, ఇందులో అంతా కూడా వీడు ఏం చేస్తాడంటే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది తప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయినా కూడా ఇది కూడా వాడు చేయగలడు. అందుకు చెప్తున్నాను, ఒక ఇండియన్ సోల్జర్ ఉన్నాడు, అతని భార్య ఇంకొక ఎవరితోనో ఉన్నట్టుగా డీప్ ఫేక్ చేస్తాడు, దీనిని ఫేస్బుక్లో పెడతాడు, ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. అప్పుడు ఈ సైనికుడి మానసిక పరిస్థితి ఏంటి, బాబోయ్ నా వైఫ్ ఇలా చేసిందా అని చెప్పి ఇతను యుద్ధం చేయలేడు, మెంటల్గా టోటల్గా డిస్టర్బ్ అయిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు అని ఒక మెసేజ్ పెడతాడు, మీరు హాస్పిటల్కి పరిగెడతారా, ఇక్కడ తుపాకులు పట్టుకొని చైనా వాడితో యుద్ధం చేస్తారా? అలాంటి ఒక సిచ్యువేషన్ని దీన్ని వాడేమంటున్నాడు, కాగ్నిటివ్ ప్రిసిషన్ వార్ఫేర్. అంటే మొత్తము కూడా సైకాలజికల్గా మీ మొరేల్ని దెబ్బ కొట్టి మీరు ఎక్కడా కూడా చైనాకు ధీటుగా, చైనాకు సమానంగా యుద్ధము చెయ్యని విధంగా వాడు వరస పెట్టి ఒక భారీ ప్రణాళిక, ఇదేదో ఒక్క ఇండియా కోసము కాదండి, అమెరికా సైనికులకు సంబంధించి కూడా సరిగ్గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇలాంటి ఒక ప్రయత్నాలే చేస్తున్నారు. అంటే సైకాలజికల్ వార్ఫేర్లో యుద్ధమే చెయ్యకుండా శత్రువు మీద ఎలా గెలవాలి, దీనికోసము వాడు అహర్నిశలు 24/7 కొత్త యూనిట్లను పెట్టి ఇలాగే దాడులు చేయండి, ఏ దేశము కూడా చైనాకు ధీటుగా వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ మొరేలంతా కూడా డౌన్ అయిపోవాలని చెప్పి ఇప్పుడు వాడు అంటే హవానా సిండ్రోమ్ గురించి మాట్లాడతాం చూసారా, సరిగ్గా అలాంటి ప్రణాళిక. యుద్ధ భూమిలోకి వెళ్ళిన వెంటనే మీకు వాంతులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, మీకు ఏం అర్థం కాదు, ఏం చేయాలో మీరు తెలియక మీ శత్రువు దగ్గర లొంగిపోతారు. ఇలాంటివన్నీ చైనా వాడు ప్రస్తుతము ప్లాన్ చేస్తున్నాడు. ఈ డాక్యుమెంట్స్ మీకు పెంటగాన్ నుంచి ఇవాళ భారతదేశానికి వచ్చింది. మరి ఇలాంటి చిత్ర విచిత్రమైన రిపోర్ట్స్ మీరు చదివారా? చైనా వాడి యొక్క డేంజర్ని ఒక్కసారి యువకులు గమనించాలి. మనము సుపీరియర్గా ఉన్న మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. ఉన్నప్పుడే ఇలాంటి వార్తలను మనము నమ్మము. కాబట్టి వీడియోలో విషయాలు మాట్లాడాను. మరి మీరు చెప్పండి, ఇండియా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మొరే డౌన్ అవ్వడానికి చైనా వాడు ఇన్ని రకాలుగా ప్లానింగ్ చేస్తున్నాడంటే మనము ఏం చెయ్యాలి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.